గంగపుత్ర. నేను మీ శంకర్ మంగిలిపల్లి గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు మీ ముందు రావడానికి కారణం, గత సంవత్సరం ఏప్రిల్ 26, 2024 రోజున హైకోర్టు ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ సోషల్ వెల్ఫేర్, యానిమల్ హస్బెండరీ, బీసీ వెల్ఫేర్ తదితర డిపార్ట్మెంట్, మన మత్స్యశాఖ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలతోటి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే, గంగపుత్ర సొసైటీలలో ముదిరాజులకు సభ్యత్వాలు ఇవ్వొద్దా అనే అంశంని ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ వెరిఫికేషన్ చేసి, ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఆ ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. అయితే సంవత్సరం కాలం గడుస్తున్న సమయంలో 19 ఏప్రిల్ 2025 రోజున ఆ యొక్క మత్స్యశాఖ ఆఫీస్ నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి ఒక మన గంగపుత్ర సంఘాలకు అలాగే ముదిరాజు సంఘాలకి వాళ్ళు లెటర్స్ పంపించడం జరిగింది. అంటే మీ కమ్యూనిటీస్ కి ఏం కావాలి, ఇప్పటివరకు జరిగిన న్యాయం ఏంది, మీకు జరిగిన అన్యాయం ఏంది, మీ కమ్యూనిటీకి సంబంధించిన పూర్తి అంశాలని తీసుకొని వచ్చి ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీకి ఇవ్వాలని చెప్పి దాని డెడ్ లైన్ గా 26 తారీఖు 4వ నెల 2025 సూచించడం జరిగింది. అయితే ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి లెటర్స్ వచ్చినాయో ఇప్పటివరకు ఏ సంఘానికి వచ్చింది అనేది మనకు ఎటువంటి సమాచారం లేదు. గంగపుత్ర చైతన్య సమితికి లేదు, మరి మిగతా సంఘాలకి ఎవరికి వచ్చింది అనేది వాళ్ళు కూడా ఎక్కడ కూడా బయట చెప్పలేదు. మాకు ఈ యొక్క లెటర్ వచ్చిందని కానీ, ఆ యొక్క లెటర్ కి మేము 26 తారీఖు నిన్న అయిపోయింది, 26 తారీఖున మేము ఈ యొక్క అంశాలని రిప్రజెంట్ చేసినామని కానీ ఏ ఒక్క సంఘం కూడా ప్రకటించలేదు. కాబట్టి గంగపుత్ర బంధువులారా మీ అందరు కోరుకునేది ఏంటంటే, నిన్న జరిగిపోయింది, రేపు మనము ఎట్టి పరిస్థితులలో అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఉద్యమకారులుగా, విద్యావంతులుగా, మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే వివిధ సంఘాలను నడుపుతున్నటువంటి నాయకులు, యువకులు పెద్ద ఎత్తున రేపు మనం బీసీ భవన్ లో ఒక సమావేశం పెట్టుకుందాం. మన కులంకు ఇప్పటివరకు జరిగిన అన్యాయం ఏంది, సొసైటీ యాక్ట్ లో వచ్చిన కాడ నుంచి తర్వాత వచ్చిన జీవోలు ఏంది, మనకు ఏ జీవో న్యాయం చేసింది, ఏ జీవో అన్యాయం చేసింది, మనకు భవిష్యత్తులో మన కులవృత్తిని రక్షించుకోవాలంటే మనకు ఎటువంటి చట్టాలు కావాలి, ఎటువంటి జీవోలు కావాలి అనే అంశాలను మనం చర్చించుకొని ఒక రిప్రజెంటేషన్ ని అందరి ఆమోదంతో ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకుని ప్రభుత్వానికి ఇద్దాం. మత్స్యశాఖకు, అలాగే మన మత్స్యశాఖ చైర్మన్ కు, అలాగే ప్రభుత్వం కూడా వెళ్లే విధంగా ఒక రిప్రజెంటేషన్ ని పూర్తి స్థాయి నివేదికను తీసుకొని పోయి ఇద్దాం. కాబట్టి సంఘాలని అన్నిటినీ పక్కన పెట్టి జిల్లా నాయకులు గాని, రాష్ట్ర సంఘాల నాయకులు గాని, విద్యావంతులు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు ఉన్నటువంటి అందరూ కూడా రేపు బీసీ భవన్ లో ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరుగుతుంది. కాబట్టి సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ యొక్క సమావేశంలో పాల్గొని మన కుల హక్కులను కాపాడుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పటివరకు ఏం జరిగిందో జరిగింది, భేషజాలను పక్కన పెడదాం. కుల హక్కులను కాపాడుకోవడంలో గత ప్రభుత్వం ఏదైతే చర్చలకు పిలిచిందో ఆ సమయంలో మన అసంఘటితంగా ఉండడం వల్ల, సంఘటితం కాలేకపోవడం వల్ల మనకు తీవ్రమైన అన్యాయం జరిగింది. సర్క్యులర్లు వచ్చినాయి, మెమోలు వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొందాం. ఈ యొక్క అవకాశం మళ్ళా రాకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో నివేదికలు కోరుతున్నది. మన వృత్తిని ఏదైతే కులం దోపిడీ చేస్తున్నదో ఆ కులము పూర్తి స్థాయిలో సంఘటితంగా వచ్చి వాళ్ళ హక్కులను కాపాడుకునే విధంగా, వాళ్ళ హక్కులు మన హక్కులను గుంజుకొని వాళ్ళ హక్కులు అని చెప్పుకునే విధంగా, మన కుల వృత్తి వాళ్ళదని చెప్పుకునే విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో నివేదికలు సమర్పిస్తున్నారు. కానీ మనము ఇంకా కూడా సంఘాల పేర్ల మీద, వేరే ఇతర రాజకీయ పార్టీల పేర్ల మీద మనం ఒకటి కాలేకపోతే మాత్రం మన భవిష్యత్ తరాలు మనం క్షమించవని చెప్పి తెలియజేస్తూ, రేపు ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు హైదరాబాద్ కోటిలో గల బీసీ భవన్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్ద ఎత్తున కుల బంధువులందరూ పాల్గొని అందరి ఆమోదంతో ఒక రిప్రజెంటేషన్ తీసుకొని పోదాం ప్రభుత్వం దగ్గరికి అని కోరుకుంటూ, జై గంగపుత్ర, జై గంగపుత్ర. నేను మీ శంకర్ మంగిలిపల్లి గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు. నమస్కారం.